హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ముంబై వర్సెస్ జీటీ. జీటీ ఏందబ్బా ఇంత దారుణంగా గెలిచేస్తుంది. అసలు ఆ టాప్ 3 బ్యాట్స్మెన్స్ లేకపోతే మిగతా టీమే కనపడట్లే ఇక్కడ. అయినా కూడా వాళ్ళు బౌలింగ్ అంతా నిజంగా నిన్న బౌలింగ్ వేసిన దానికి మాత్రం వాంకడేలో ముంబై మీద గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక హఠాత్ పరిణామం అనే చెప్పాలి. ముంబై 155 స్కోర్ చేసింది. ముక్కి మూలిగి కష్టపడి చాలా నానా తంటాలు పడి చాలా కష్టాలు పడి అక్కడ వరకు తీసుకొచ్చింది స్కోర్. లేకపోతే అది కూడా లేదు. రోహిత్ శర్మ రావడము కొట్టడము పోవడము. ఫస్ట్ మధ్యలో 2 మ్యాచ్లు ఆడాడు. తర్వాత మళ్ళీ ఫస్ట్ లో ఎట్లా ఆడాడో సేమ్ అదే ఆట ఆడుతున్నాడు. మరి ఇంకా అంత పర్ఫార్మెన్స్ అయితే గట్టిగా ఇయ్యలేకపోతున్నాడు. రాయన్ రికెల్టన్ అస్సాం దారుణంగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చిన ఒక్కొక్క ప్లేయర్ స్కై కొసేపు నిలబడ్డాడు. స్కై అండ్ విల్ జాక్స్ మాత్రం ఇన్నింగ్స్ కొంచెం బిల్డ్ చేశారు. అదే టైంకి ఖచ్చితంగా కొంచెం అంటే 197 ఫర్ 2 వరకు 97 ఫర్ 2 స్కోర్ మాత్రం 97 వరకు వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. ఫస్ట్ లో వికెట్లు పడితే వీళ్ళిద్దరు రాయన్ రికెల్టన్ రోహిత్ శర్మ అవుట్ అయితే వీళ్ళిద్దరు కలిసి అక్కడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళా వికెట్స్ దడ పడిపోయినాయి. అక్కడి నుంచి 6 వికెట్లు పడ్డాయి 155కి. అసలు అది నిజంగా ముంబై ఫాల్ దారుణంగా ఉంది. అక్కడ నుంచి పట్ట వికెట్లు పడ్డాము. అది మ్యాచ్ మొత్తం అక్కడే టర్న్అప్ అయిపోయింది. లేకపోతే విల్ జాక్స్ సూర్యకుమార్ ఇద్దరు బిల్డ్ చేసిన ఇన్నింగ్స్ ని కొంచెం వేరే వాళ్ళు కూడా ఆడి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లి ఉంటే బాగుండేది. హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయిపోయాడు. వచ్చాడు కొట్టాడు అవుట్ అయ్యాడు. ఊపు అంటే స్పిన్ లో కదా 6 కొట్టేద్దాం అనుకుని స్వీప్ షాట్ కొడదాం ట్రై చేశాడు. కూర్చున్నాడు, ఫాస్ట్ గా ఊపేశాడు. బాల్ లేట్ గా వచ్చింది. ఎడ్జ్ తీసుకుని పగిలేసింది. క్యాచ్ పడేశాడు శుభ్మాన్ గిల్. అంతే అనమాట. అది మ్యాటర్. మన అంటే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగా చేశారు బౌలర్స్. ప్రతి ఒక్కరికి వికెట్ ఒక్కొక్కటి పడింది జీటీ బౌలర్స్ కి. ఒక మన సాయి కిషోర్ కి 2 పడ్డాయి అనమాట. నిన్న బెస్ట్ పర్ఫార్మర్ బౌలింగ్ చెప్పండి సాయి కిషోరే. మంచిగా బౌలింగ్ వేసాడు. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా వికెట్లు పడ్డాయి. రషీద్ ఖాన్ కూడా బాగా వేసాడు బౌలింగ్. మళ్ళీ ముంబై మాత్రం నిన్న ఓడిపోయింది ఫైనల్ గా. అయితే టఫ్ కాంపిటీషన్, టఫ్ ఫైట్ ఇచ్చారు. మధ్యలో కొద్దిసేపు వర్షం కూడా పడ్డది. వర్షం పడి మ్యాచ్ ఎగిరిపోయి ఒక చెరో పాయింట్ వస్తుందేమో అని చెప్పి కూడా ఎక్కడ కంగారు పడ్డారు. చెరో పాయింట్ వచ్చినా కూడా ఆ తర్వాత ఒక మ్యాచ్ గెలిచినా చాలా పెద్ద అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఎందుకంటే 1 పాయింట్ ఎక్స్ట్రానే ఉంటుంది కాబట్టి దట్స్ ఓకే ఫైన్. అది అవకాశాలు ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయో తర్వాత విషయం. బట్ ఇప్పుడు వాళ్ళు గెలవాలి అంటే మాత్రం, అంటే వాళ్ళు టాప్ 4 ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లు గెలవాలి. ముంబైకి 2 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ జీటీకి 3 మ్యాచ్లు ఉన్నాయి అనుకోండి, పర్లేదు. బట్ జీటీ నెక్స్ట్ మ్యాచ్లు కూడా గెలిస్తేనే కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మెరుగ్గా ఉంటాయి. లేకపోతే అంత ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇందులో జీటీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. నిజంగా జీటీ టీం కనపడట్లే. కానీ నిజంగా ఫస్ట్ నుంచి ఏదో చెప్తున్నా, జీటీ టీం కనపడట్లేదు కానీ గెలిచేసుకుంటూ వచ్చేస్తుంది. టాప్ 1 లో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసింది అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ లో ఆర్సీబీ, థర్డ్ ప్లేస్ లో ముంబై. ఆబ్వియస్లీ ఇదే జరుగుతుంది మ్యాటర్ అంతా. సరే ఇంకేం చేస్తాం. మ్యాటర్ ముంబై గెలిచింటే ముంబై వచ్చి పైన కూర్చుండేది. అందులో నెట్ కూడా బాగా గట్టిగా ఉంది. దాని తర్వాత నెట్ బాగుండేది జీటీకి, ఆ తర్వాత ఆర్సీబీకి. ఓకే అందుకే ఆడుకుంది అనమాట. బట్ ఓకే ఫైన్. జీటీ గెలవడం అనేది కొంచెం ఎక్కడో డైజెషన్ అవ్వట్లేదు అబ్బా నాకు. జీటీ అంటే ముంబై గెలవాలని కాదు, జీటీ టాప్ 4 లో ఉండడం అనేది వర్త్ గా అనిపించింది నాకు. ఎందుకు నాకు ఫస్ట్ నుంచి అదే కొడుతుంది. మరి చాలా మందికి అదే అనిపించి ఉండొచ్చు, మీకు కూడా నాకు తెలిసి. మీకేమనిపిస్తుంది మరి జీటీ గురించి కింద కామెంట్లు చెప్పేసేయండి. ఓకే మ్యాచ్ అయితే ఇదనమాట, మ్యాచ్ల విషయాలు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా సుదర్శన్ అయితే కొద్దిసేపు ఆడాడు. గిల్ కూడా కొద్దిసేపు ఇన్నింగ్స్ లాగాడు. బటర్ ఎక్కువసేపు లేడు. ఆ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ అండ్ తేవాటియా కొద్దిసేపు ఆడారనుకుంటే వాళ్ళు కూడా అవుట్ అయ్యారు. తర్వాత 7 వికెట్లకు వాళ్ళు విన్ అయిపోయారు. మొత్తం 19 ఓవర్స్ కు మ్యాచ్ ను కుదించారు అనమాట. ఒక ఓవర్ తగ్గించేశారు. ఆ 19 ఓవర్స్ లో 147 రన్స్ కొట్టాల్సి కొట్టేశారు. విన్ అయిపోయారు మ్యాచ్ అనమాట. అది దా మ్యాటర్. అంతవరకు కూడా లాక్కొచ్చారు ముంబై వాళ్ళు బౌలింగ్ తో. బట్ ఇంకొంచెం వర్షం పడకపోయింటే నాకు తెలిసి మ్యాచ్ ముంబై గెలవడానికి అవకాశం ఎక్కువ ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. వర్షం డిస్టర్బ్ చేసింది, గాలి వర్షం మధ్యలో రావడం వల్ల. అది లేకపోయింటే నిజంగా నిన్న మ్యాచ్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి ముంబై గెలవడానికి కూడా. చాలా టఫ్ బౌలింగ్ ఉంది కదా ముంబైకి. 155 స్కోర్ ని డిఫెండ్ చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు ముంబైకి, వాళ్ళకున్న లైనప్ తో, బౌలింగ్ లైనప్ తో. సో బట్ నిన్న క్లైమేట్ కూడా సహకరించలేదు. అన్ని సహకరించి లక్ కూడా కొంచెం కలిసి వచ్చినప్పుడే మ్యాచ్లు విన్ అవ్వడం అనేది, ఏదైనా సాధించడం అనేది కూడా జరుగుతుంది అనమాట. నాకు తెలిసి అదే. సో లెట్స్ సీ ఇంకా ఏమవుతుంది. టాప్ 4 లో ఏముంటాయి, ఏ టీమ్స్ క్వాలిఫై అయిపోతాయి ఈ వీక్ లో తెలిసిపోతుంది. సో ఈ వీక్ అయిన తర్వాత దాని గురించి, ఆ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం, ఏ టీం క్వాలిఫై అవుతుంది అనేది. ఓకే స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బై బై. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.